చైతన్యరాధం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలుగు చలనచిత్రసీమకి ఎనలేని సేవలను అందించి మహామహానటులను పరిచయం చేసిన కృష్ణవేణి గారు పరిపూర్ణమైన 101 సంవత్సరాల జీవితాన్ని గడిపి స్వర్గస్థులైన సంగతి మనకు తెలిసిందే. వారి మరణం సందర్భంగా అన్న ఎన్టీఆర్ కమిటీ సభ్యులు టీడీ జనార్దన్ గారు నిన్న సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. ఆ సభ సందర్భంగా తెలుగు చిత్రసీమ జరిగిన అనేక మంది ప్రముఖులు హాజరై కృష్ణవేణి గారి పట్ల తమ అభిమానాన్ని తెలియజేస్తూ వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ జరిపిన కార్యక్రమం ఈ సంస్కరణ సభ. ఈ సభ ద్వారా ఎవరెవరు ఏం చెప్పారో చూద్దాం. చలనచిత్ర నటిగా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా, శోభనాచల స్టూడియో అధినేతగా కృష్ణవేణికి తెలుగు సినిమా రంగంలో ఓ సువర్ణ అధ్యాయమే ఉంది. మిర్జాపురం రాజావారిని వివాహం చేసుకుని తెలుగు సినిమా రంగంలో బహుముఖాలుగా ఎదిగిన నటీమణి కృష్ణవేణి అని పేర్కొన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. శ్రీమతి కృష్ణవేణి సంస్కరణ సభ హైదరాబాద్ ఫిలిం నగర్లో ఆదివారం ఒక కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆనాటి నటీమణులందరూ ప్రతిభావంతులేనని, నటనతో పాటు పాటలను కూడా స్వయంగా పాడుకునేవారని, కృష్ణవేణి విలక్షణమైన నటి అని అన్నారు. 1949లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనదేశం చిత్రంలో నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిదేనని, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారిని కీలుగురంతో స్టార్ స్టేటస్ కూడా మిర్జాపురం రాజా కృష్ణవేణి దంపతుల వల్లనే వచ్చిందని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనదేశం వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో జరిగినప్పుడు శ్రీమతి కృష్ణవేణి పాల్గొన్నారని, ఆమెను సత్కరించే అవకాశం తనకు వచ్చిందని వెంకయ్యనాయుడు చెప్పారు. 101 సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ఎందరో నటీమణులకు ఆదర్శంగా, మార్గదర్శంగా కృష్ణవేణి ఉన్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. కృష్ణవేణమ్మ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ భగీరథ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ రూపొందించారని, ఈ సందర్భంగా భగీరథను వెంకయ్యనాయుడు అభినందించారు. ఎన్టీఆర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ అంటే మా అందరికీ ఎంతో అభిమానమని, అందుకే ఆమె సంస్కరణ దినోత్సవాన్ని ఎన్టీఆర్ కమిటీ సభ్యులు పూనుకొని చేయడం జరిగిందని తెలిపారు. నందమూరి మోహన్ కృష్ణ, రామకృష్ణలు మాట్లాడుతూ తమ తండ్రిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ సంస్కరణ సభలో తాము కూడా భాగస్వాములైనందుకు గర్విస్తున్నామని, ఆమె అంటే నందమూరి వంశాభిమానులందరికీ అభిమానమని తెలిపారు. అక్కినేని రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ మిర్జాపురం రాజావారు కృష్ణవేణి దంపతులంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని, తన తండ్రి ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు గారిని సినిమా రంగానికి వీరిద్దరే పరిచయం చేయడం అదొక చరిత్ర అని తెలిపారు. ఇంకా ఈ సభలో మాగంటి మురళీమోహన్, డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ, నిర్మాతలు కెఎస్ రామారావు, కైకాల నాగేశ్వరరావు, తుమ్మల ప్రసన్నకుమార్, కాట్రగడ్డ ప్రసాద్, రోజా రమణి, పూర్ణ విశ్వనాథ్, గుమ్మడి గోపాలకృష్ణ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగసుశీల తదితరులు ప్రసంగించారు. శ్రీమతి కృష్ణవేణి సంస్కరణ సభకు తెలుగు సినిమా రంగంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు తరలివచ్చి ఆమెకు నివాళులు అర్పించారు. కృష్ణవేణమ్మ ముని మనవరాలు డాక్టర్ సాయి ప్రియ జాస్తి వందన సమర్పణ చేశారు.